హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 23. వాహ్! సంజన వాహ్! సూపర్‌గా అనిపించింది ఎపిసోడ్ అయితే. అంటే మనకి ఎంత కంటెంట్ ఉందంటే అంత కంటెంట్ ఉంది. ఎపిసోడ్ అనే కాదు ప్లస్ ఎడిటర్‌కి గూడా ఈరోజు సూపర్, సూపర్, సూపర్ అనిపించిందనమాట. ఆయనకి కుడోస్ నిజంగా. ఆహ్, మనకి లైవ్‌లో చూపించిన తర్వాత ఉన్న రివ్యూయర్స్ అందరూ బయటన వేరే నెగటివిటీ ఆర్ వాటెవర్ జరుగుతున్నది ఒక సో కాల్డ్ రివ్యూయర్‌కి. దానివల్ల మిగిలిన వాళ్ళందరూ మేము ఆయన తరఫున మాట్లాడతాం అన్నట్టు సంజన మీద ఒక విధంగా పడ్డారు. నాకైతే అది నాకు ఎక్కడో కొద్దిగా అంటే ఆమె జెన్యూన్ అని నేను చెప్పట్లేదండి. జెన్యూనా ఇది అనేది ఉండదు. గేమ్ అనేది గేమ్ దాని గురించే మాట్లాడతాము. సో, సంజన ఈజ్ ఎ అల్టిమేట్ గేమర్ అనమాట. ఆ గేమ్ గురించే మాట్లాడతాం గానీ, ఆమె జెన్యూనిటీ లేకపోతే ఆమె మంచితనము, మానవత్వము ఇలాంటివి రావు. అంటే అలాంటివి చూడమా అని కాదు. చూస్తాము ఒక లెవెల్ వరకు. సో, అవన్నీ పక్కన బెడితే ప్రతి ఒక్కళ్ళు గూడా సంజన అది చేసింది, తనూజ అసలు ఎంత మంచిది, అలాంటిది ఆమెని ఇది బాధపెట్టింది, ఆమెనే ఇది చేసింది, సంజననే డ్రాగ్ చేశారు ఇది అదని చెప్పారు. బట్ ఈరోజు ఎపిసోడ్ జూసిన తర్వాత ఎంత క్లియర్ కట్‌గా ఉందా అన్నది అండ్ ఐ స్టిక్ ఆన్ మై వర్డ్స్. అది నేను అంతకుముందు పెట్టిన షాట్‌కి కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా సింక్ అవుతోంది. సో, మీరు గనక నా రివ్యూస్‌ని ఫాలో అయితే గనక మీకు అర్థమవుతుంది ఎంత క్లియర్‌గా చెప్పానా అని చెప్పి. సో, ముందుగా అయితే ఎళ్ళిపోదాము. మనకి నిన్న వీకెండ్ ఎపిసోడ్ తర్వాత మనం ఆల్రెడీ చూసాము. పవన్‌కైతే గనక దివ్య వచ్చి అడుగుతోంది. దివ్య ఏమంటారంటే, "మీరు ఎలాగైనా శిక్షకి అదే ఐ మీన్ పనిష్మెంట్‌కి ఇది తీసుకోండి. నేను హిమ్ముకి ఐ మీన్ ఇమ్మాన్యుయల్‌కి చెప్పాను. అలాగే మీకు కూడా చెప్పాను. బట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ 3 డేస్‌లో జరిగాయి కాబట్టి వీకెండ్ ఎపిసోడ్స్ ఇవన్నీ జరిగేసరికి ఆమెకేమీ పనిష్మెంట్ రాలేదు. సో, మీరు ఎలాగైనా తీసుకోండి" అన్నది తన యొక్క గేమ్ ప్లాన్ పరంగానే చేశారండి దివ్య. లేదంటే మనకి చూసాము సంజనకి ఎందుకు ఎవిక్షన్ మిడ్ వీక్ ఎవిక్షన్ అనేది ఆమెకి ప్లస్సా, మైనస్సా అన్నది ఆమె ఇండివిడ్యువల్ థింగ్. బట్ ఫ్రమ్ ద హౌస్ పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ తిను దొంగతనం చేసింది, అదే రప్చర్ క్రియేట్ చేసింది కాబట్టే పంపిస్తున్నాం అని చెప్పి పంపించారు. సో, ఆమెకి ఖచ్చితంగా అది మైండ్‌కి ఎక్కువుంటుంది. అది అంటే పాజిటివ్‌గా తీసుకోవచ్చు, నెగెటివ్‌గా తీసుకోవచ్చు. ఏంటి ఎళ్ళొస్తే హ్యాపీగా అని ఆమెకి పేరొస్తుందని చెప్పి పాజిటివిటీ ఉన్నా గూడా, ఆమె ఇండివిడ్యువల్ గేమ్‌లో ఏమనిపిస్తుంది, అదేంటి నన్నెందుకు బయటకు పంపించారు, నేనేం చేశాను అంత పెద్ద తప్పు అని చెప్పి అనుకుంటారు. సో, ఆ పార్ట్ వాటెవర్ ఆ విధంగానే ఆలోచించుకుంటూ సంజన గారు ఉండంగా, ఇంకా పైకి ఇంకా గూడా అంత శిక్ష పడి ఆమె ఎళ్ళిపోతుంది. ఎందుకంటే నాగార్జున గారు గూడా ఏంటి నీకు గూడా అన్ని చెమటలు పట్టాయా అంటే ఆమెకి తెలిసినా గూడా ఏమో ఈ పర్టిక్యులర్ ఈ సీజన్‌లో అన్నీ తారుమారు చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా పంపించేస్తారేమో తెలీదు. అప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఇవన్నీ ఆమె మైండ్‌లో రన్ అవుతూ ఉండొచ్చు. సో, అలా తీసుకున్నా గూడా దివ్యకి క్లియర్‌గా అయితే డెమోన్ అయితే చెప్పాలి. నువ్వు ఇలా జరిగింది ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఎందుకంటే డెమాన్ ఈస్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్ హూ ఆస్క్డ్ టు సెండ్ సంజన హోమ్ అనమాట. ఓకే. సో, డెమాన్‌కి తెలుసు కదా! అక్కడ వాళ్ళు పెట్టిన రీజన్స్ అన్నీ తెలిసినప్పుడు గూడా ఆమె గురించి ఆలోచించి, సరే ఇదంతా అయిపోయింది. ఇక మీదట ఏదైనా చేస్తే బిగ్ బాస్ ఎలాగైనా వార్నింగ్ ఇచ్చాడు. చేస్తే గనక ఖచ్చితంగా ఆమెకి పనిష్మెంట్ ఇద్దాము అని చెప్పి అనాలి. లేదు అది అనలా. ప్లస్ తనెళ్ళి అందరికీ చెప్తాడు. తిను అర్హురాలు పనిష్మెంట్‌కి ఇస్తాం అంటే శ్రీజ ఇక్కడ నైస్ పాయింట్ రైజ్ చేస్తుంది. తనతో పాటు నేను కూడా చేశాను కాబట్టి నేను కూడా పనిష్మెంట్‌కి అర్హురాలినే. బట్ అంతకన్నా ముందర అందరూ చేశారు. తనూజ చేస్తుంది, రీతు చేస్తుంది. రీతు, తనూజ వచ్చేసరికి డిమాన్ ఇక్కడ ప్లేట్ ఏంటంటే తిప్పుతాడనమాట. లేదు లేదు వాళ్ళొచ్చి నాకు కంప్లెయింట్ చేయలేదని. బట్ ఆయనకి తెలుసు. సంజన ఎళ్లి చెప్పింది. నా లిప్‌స్టిక్ ఇవన్నీ పోయాయంటే, మీరు చేసిన దానికి వాళ్ళు చేసుంటారు ఎవరో ఒకళ్ళు అని చెప్పి అంటాడే గానీ, ఈయన దీనికి తీసుకోడు. ఇప్పుడు ఈయన కెప్టెన్ అన్నప్పుడు సమానంగా అందరికీ ఒకటే పనిష్మెంట్ ఇవ్వాలి. ఓకే. తిను ఎక్కువ చేసింది కాబట్టి తినికి ఇస్తామని చెప్పి మిగిలిన వాళ్ళకి గూడా ఇస్తానని చెప్పి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. లేదంటే ఈసారికి వదిలేయాలి. 2 చేయకుండా కీస్ ఏమో ఇలా ఇసురుకుంటూ లేకపోతే ఏంటి అని చెప్పి వెళ్ళి, సంజన నువ్వు చేసింది తప్పు. నా కాలయితే గనక నిన్ను జైల్లోకి నెట్టేస్తా అనడం ఆయన అనేసి, నేను అలా అనట్లేదు. అని చెప్పి మాట్లాడడం అనేది చాలా చాలా బ్లండర్ మిస్టేకు. సో, హీ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అనమాట. సో, ఆమెను రెచ్చగొట్టాడు. ఆమెకు అసలకి ఈగో ప్రాబ్లమ్స్ వన్ ఆఫ్ ద పర్సన్‌కి ఆమెకు గూడా హౌస్‌లో ఆమెకి ఈగో ప్రాబ్లమ్ ఉంది. వేరేస్ తనూజకి, హరీష్‌కి, భరణికి ఎలా ఉన్నాయో
ఈవెన్ సంజనాకు కూడా ఈగో ప్రాబ్లం ఉందనమాట. సో ఆ ఈగో తోటే ఆమె ఏం చేసింది, సరే ఈయన ఇలా చెప్పాడు, బాధేసింది. అందులో ఏంటంటే ఈమెకి ఫస్ట్ నుంచి కూడా ఎవరన్నా కూడా అంత మనసుకు తీసుకోవట్లేదు, కానీ పవన్ డిమాన్ అంటే కొద్దిగా మనసుకు తీసుకుంటుంది. మనం చూసాం అంతకుముందు ఆమె నామినేట్ చేసినా లేకపోతే ఏమైనా పాయింట్స్ చెప్పినా ఆమె క్రై చేయడం, అంటే ఈమె వీడు మంచిగా ఉంటాడు ఈ పిల్లాడు అని చెప్పి ఆమె అనుకున్నట్టుంది. సో అందు గురించి ఈమెకి ఎక్కువ ఆయన పైన ఎక్స్పెక్టేషన్ ఉండేసరికి ఆయన అలా అనేసరికి మనసుకు తీసుకోలేకపోయింది అనమాట. సో అదంతా బ్యాగేజ్ ఉంది. ఆబ్వియస్గా బాధేస్తుంది, మనల్ని ఇలా అన్నాడేంటి అని. సో అదంతా అయిపోయింది. ఇంకా సో నన్ను అడిగితే అసలు తప్పు, అలాగే బెదిరించినట్టు మాట్లాడే అంత సీన్ అయితే కనుక పవన్ డిమాన్కి లేదు. ఏది పెట్టి చూద్దామంటే మాట్లాడలేక నీళ్లు నవ్వలేడు, కానీ మాట్లాడలేకపోయాడు. ఇంక దాని తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చిందండి. మార్నింగ్ సాంగ్ తర్వాత ఇక్కడ ఒకటి అనవసరంగా మాట వదిలేరు అనుకున్నాను. అంటే అమ్మాయి కాబట్టి వాళ్ళందరికీ తోడుగా ఉంటాడు, నేను ఆంటీని కాబట్టి అన్నట్టుగా, అంటే తను కొద్దిగా పెద్ద ఆమె కాబట్టి ఆమెతో ఇదిగా ఉన్నాడు అని చెప్పి ఇది అనవసరంగా టాపిక్ రైజ్ చేశారు సంజన అనిపించింది. ఈ లూజ్ టంగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే ఆవిడకి మంచిది. లేదంటే అది వేరే విషయాలు, వేరే వాళ్ళ గురించి ఎలా అనుకుంటున్నామో ఈమె గురించి కూడా అనుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఆమె చేసింది అది తప్పే. బట్ ఈ మాటే అక్కడ పవన్ డిమాన్ దగ్గర కూడా అంటుంది. అప్పుడు ఏంటో అన్నది చూద్దాం. కానీ దానికి ప్రూఫ్ అంటూ ఏమీ లేదు మనకి. ఈయన ఎక్కడా కూడా ముందర ఏముందిలే వీళ్ళని చెప్పి బట్ ఈయన ఖచ్చితంగా అమ్మాయిలందరికీ కూడా ఫేవర్ చేస్తాడు పవన్ డిమాన్ when కంపేర్ టు అదర్ పీపుల్. అది తెలిసిందే కానీ బట్ ఆమె అనకుండా ఉంటే బాగుండేది. ఇంకా దాని తర్వాత ఏమో తనూజ ఏమో సంజన ఫ్లోరా క్లీనింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. ఎందుకంటే అక్కడేమో ఫ్లోరా ఏమో వెళ్ళిపోతూ కాఫీ తాగి నేను కడిగేస్తాను అంటే, లేదు నువ్వు నాకు ఇవ్వు, నా కప్పు నేను కడుగుతానంటే, లేదు నేను ఇచ్చేయండి పర్వాలేదు అని చెప్పి ఫ్లోరా తీసుకుంటుంది. అది చూసి తను అప్పటికి సంజన అంటుంది అనమాట, లేదు నేను నైట్ కడుగుతాను కప్పు, నీది గుర్తుపెట్టు, ఇప్పుడు నువ్వు కడిగేస్తున్నావు కదా నాది అని చెప్పి అన్నదనమాట. ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కిందే ఉన్నారు, కానీ ఫ్రెండ్షిప్లో నువ్వు నాది కడుగు నీది నేను కడుగు అని చెప్పి వీళ్ళు అనుకున్నప్పుడు లేనిది, నోట్లో తినిపించుకున్నప్పుడు లేనిది, వీళ్ళ రేంజ్ లెవెల్కి వీళ్ళిద్దరు అనుకోవడంలో తప్పే ఉంది. బట్ ఇది తనూజాకి నచ్చలేదు. బట్ అక్కడే బయట ఉన్న హరీష్ తోటి ఇంకా రీతు తోటి వీళ్ళతో చెప్పి అంటుంది అనమాట, చూడండి ఫ్లోరా ఎలా కడుగుతుందో, ఆమె అసిస్టెంటా లేకపోతే ఆమెకి ఏమన్నా సర్వెంటా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఆమె లొంగిపోయింది అన్నట్టుగా హరీష్ అంటాడు. ఆమె కొద్దిగా ఫ్లోరా గురించి అలా మాట్లాడతారు. నాకైతే అది నచ్చలేదు తనూజ దగ్గర నుంచి. ఎందుకంటే ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళది, వీళ్ళ ఫ్రెండ్షిప్ వీళ్ళది, వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళది. వాళ్ళకి లేని బాధని వీళ్ళు అంత ఊహించాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంకా దాని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ అసలు గొడవ అయితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ వచ్చేసి తను కూర ఇదంతా కూడా మామూలుగా తనకి కొద్దిగా చప్పగా ఉందంట, అది చెప్పింది అక్కడ. చెప్పి నేను ఏదైనా పోపు ఇదన్నీ చేసుకుందాము అని చెప్పి అడిగితేనేమో వెళ్ళి ఎవరిని అడుగుతుంది, తనూజాని అయితే క్లియర్గా అడుగుతుంది. పోపు చేసుకుంటాను, కొద్దిగా పప్పులు వెల్లుల్లి కారం అది చేసుకుంటే కొద్దిగా నోటికి కారంగా ఉంటుంది అని చెప్పి అనుకుంది. ఆమె ఏం చెప్పిందంటే వెల్లుల్లి లేదు అని చెప్పింది. యాక్చువల్గా వెల్లుల్లి ఉన్నాయి, రేషన్ రాకముందు ఉన్న 10 వెల్లుల్లి ఉన్నాయి. సరే లేవు, సరిపోదు, హౌస్కి సరిపోదు అని చెప్పి తనూజ ఆలోచించింది అనుకున్నా కూడా ఆ వెల్లుల్లి లేదు అని చెప్పిన తర్వాత ఆమె సరే ఉత్త పోపు వేసుకుంటాను, ఏవో కొన్ని పప్పులు చేసుకుంటాను. ఆమె ఏంటంటే పప్పులు పొడి చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ కొద్దిగా పొడి చేసుకుంటే కొద్దిగా కారం మిక్స్ చేసుకుని తినేటప్పుడు అన్నంలో కలుపుకోవచ్చు కదా అన్నది నాకు అర్థమైన సీన్ బట్టే నాకు అర్థమైంది. సో ఆమె వెళ్ళి ఏంటంటే నేను చేసుకుంటాను అని చెప్పి పెడితేనేమో అదేంటది మేము ఇక్కడ కర్రీస్ ఉన్నాయి కదా అని మామూలుగానే ఫస్ట్ పవన్ డిమాన్ మామూలుగానే అన్నాడు. అంటే లేదు మీకు అంతటికి మీరు చేయడం కాదు, మీరంతటి మీరు చేయడం కాదు. తను ఏమంటాడంటే ఇవన్నిటికి అయితే కొద్దిగా టైం పడుతుంది కదా, ఇక్కడ కర్రీస్ ఇవన్నీ చేసాము, ఇవన్నీ అయితే తర్వాత చేసుకుందాము, ఎందుకంటే నేను పని ఉంది నాకు, తనకి స్నానానికి వెళ్ళే పని ఉంది అని చెప్పి అన్నాడు దివ్యాకి. ఇక్కడేమో ఏంటి, సరే అయితే ఓకే, అయితే నేను వెళ్ళి తనని అడుగుతాను, శ్రీజ ఖాళీగానే ఉంది అక్కడ, శ్రీజని అడుగుతాను, తను నా గైడెన్స్లో చేస్తుంది అని మామూలుగానే చెప్పింది. అక్కడ చెప్పచ్చు యాజ్ ఎ కెప్టెన్ హీ కెన్ ఆన్సర్ ఇట్, బట్ ఆన్సర్ చేయకుండా ఆయన ఏంటి వెళ్ళి మానిటర్ని కనుక్కో అనడం పెద్ద తప్పు.
మానిటర్ని కనుక్కోవడంలో తప్పేం లేదు, కానీ ఇక్కడ సంజన కాబట్టి ఇది. అదే రీతు కానీ లేకపోతే నిజంగానే ఎవరైనా ఉంటే గనక తను అది చెప్పడు. శ్రీజ కానీ ఉంటే గనక ఖచ్చితంగా సరే అయితే చేసేసుకోండి ఏముంది అంతే కదా అని చెప్పి అంటాడు. ఇక్కడ సంజన కాబట్టే ఆయన వినలేదు మాట. సరే తను వెళ్ళి తనుజని అడుగుతుంది, లేదు అక్కడ తనకి వాళ్ళకి స్నానానికి వెళ్ళే పని ఉందంట, అందుంచి శ్రీజని వద్దంటున్నారు అంటే, సరే శ్రీజ వద్దులే నేనే వచ్చి చేస్తాను అని చెప్పి ఏమంది. సరే ఏమంది కదా, ఓకే. ఈమెమో మేకప్ ఏదో వేసుకుంటున్నారు తనుజ, బయటికి వెళ్ళింది. ఈ లోపల అక్కడ ఏమైంది, దివ్య ఆల్రెడీ చెప్పింది నువ్వు ఫుడ్ మానిటర్ని పిలు నాకు అన్నది. ఆమె హార్ష్గానే ఆమె కూడా తన గేమ్ ప్లాన్ పరంగానే ఆమె రన్ చేసుకోవడానికి పిలవమని చెప్పింది. ఈ లోపల తనూజానే వచ్చింది కాబట్టి తనూజాతోటి నేను ఇక్కడ ఉన్నది ఎందుకు, నాతో మాట్లాడకుండా మీతోటే మాట్లాడుతుందంటే ఆమె ఈగో సాటిస్ఫై అవ్వడం గురించి దివ్య మాట్లాడింది ఇక్కడ ఖచ్చితంగా. సో అలాగే అనిపించింది నాకైతే. అందు గురించి ఇంకా తనుజ అడుగుతుంది, ఎందుకు ఏమిటి ఇదంటే, లేదు సరిపోవట్లేదు కదా ఇదని. ఇంతలోకి సంజన సరే అని చెప్పి బయటకు వచ్చింది, వింటోందనమాట ఏం మాట్లాడుతున్నారని. అది నేను చెప్పాను ఆల్రెడీ ఇక్కడ అన్నీ సరిపోవట్లేదని అని చెప్పి ఇంక మొదలుపెట్టింది. తనూజ ఇక్కడ చేసిన బ్లండర్ ఏంటంటే, అనవసరంగా ఈగో అంటే నేను చేసుకునేవి నేను చేయగలను అన్నట్టుగా పెద్ద షోకేస్ చేయడానికి అంటే నాకు చెప్పే చెయ్యండి, నన్ను మాట్లాడించండి ఇది అన్నట్టు ఈమెకు కూడా తీసుకుని, నేను చెప్పాను కదా అక్కడ వంట సరుకులు లేవని చెప్పాను, ఇప్పుడే సరుకులు కూడా వచ్చాయి. ఆమె మామూలుగానే చెప్పింది సంజన. అయితే నేను అసలు చూస్తాను ఎన్నున్నాయో అని చెప్పి తీసి, ఇదిగో ఈ పప్పులన్నీ ఉన్నాయి కదా దీంతో పెట్టేసుకుంటానమ్మా తనుజమ్మ అని క్లియర్గానే ఉంది ఆమె. ఆమె ఎక్కడా కూడా ఓవర్గా హైపర్ అయినట్టుగా ఎక్కడా లేదు. సరే ఫస్ట్ అదంతా జరిగింది. ఇంతలోకి వచ్చేసి, నీకు చెప్తూనే ఉన్నాను మీరు ఇవన్నీ తీసి ఎందుకు పెడతారు, ఇది కాదు, ఈ పప్పు కాదు. ఇది లైవ్లో కూడా నేను చూశానండి దాదాపుగా, అందులో కూడా చెప్తుంది మీరు ఈ పప్పులతో చెయ్యరు పోపు ఏదని. వీళ్ళు ఏంటంటే వినిపించుకోవట్లేదు. యాక్చువల్గా ఆమె మీద ఓవర్ ఇది ఉంది కాబట్టి, అంటే ఆమెతో పడట్లేదు కాబట్టి వీళ్ళు వినిపించుకోవట్లేదు. ఆమెకి తెలుగు రాకపోవచ్చు. తెలుగు అంటే ఇక్కడ ఏమిటంటే అన్ని క్లియర్గా తెలియాలని ఏం లేదండి. షీ కెన్ కాన్వర్జేషన్, షీ కెన్ కంటిన్యూ, షీ కెన్ బిల్డ్ ఆన్, దానికి ఆన్సర్ చెప్పగలదు ఇవన్నీ ఉంటుంది. కానీ బట్ కొంతమందికి పోపు అంటే, ఇప్పుడు కొంతమంది ఓన్లీ పప్పులు వేసుకుంటారు, కొంతమంది వేరేది వేసుకుంటారు. ఇక్కడ ఈమె చెప్పేది ఏంటంటే అసలు యాక్చువల్గా పోపు కాదు, ఈమె పొడి చేసుకుందామని అన్ని పప్పులతోటి. అందు గురించే ఆమె ఈ పప్పుతో చేద్దాం ఈ పప్పుతో చేద్దాం అని చెప్పి అప్పటికే అంటుంది అనమాట. ఇవన్నీ చేద్దామంటే ఏంటి ఈ పప్పుతోట, ఇదిగో దీంతో చేసే ఈ పప్పుతో ఈ కందిపప్పు ఏదో చూపిస్తే కందిపప్పుతో చేయరంటే, నేను చేస్తాను పర్వాలేదు నేను చెప్తానని చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోవట్లా. ఎందుకంటే ఇక్కడ ఈగో వాళ్ళు సాటిస్ఫై అయిపోవడానికి దివ్య కానీ డిమాన్ కానీ లేకపోతే తనూజ ముఖ్యంగా ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. అప్పుడు ఆమెకు కోపం వచ్చింది. ఇంతలోకి పవన్ డిమాన్ ఇంకోటి కూడా అంటాడు, మీరు ఇక్కడ ఏమైనా అరుచుకోండి, లోపలికి వెళ్ళి అరుచుకోండి, ఇక్కడ మాకు డిస్టర్బ్ చేయకండి అని. ఎందుకు అదంతా, ఎందుకు అది అన్ని మాటలు? రీతు ఉంటే అలాగే మాట్లాడతాడా? మాట్లాడు. ఎందుకంటే తినకి నచ్చట్లేదు కాబట్టి, ఈవెన్ అటు సైడ్ నుంచి కూడా తనకి నచ్చట్లేదు కాబట్టి ఆమె బ్యాగేజ్ ఆమె ఉంచుకుని మాట్లాడుతుంది, వీళ్ళ బ్యాగేజ్ వీళ్ళు ఉంచుకుని మాట్లాడుతున్నారు అనమాట. సో ఇక్కడి నుంచి ఇంకా డ్రాగ్ చేసి ఇంకా ఆమె కూడా గేమ్ పరంగా ఆమె సంజన ఇంకా నెక్స్ట్ స్టెప్ వేయడానికి రెడీగా అయిపోయి, అదేంటది అలా అంటారు, నేను చేయిస్తానన్నా కూడా వినిపించుకోవట్లేదు, ఇదంటే కుదరదు ఇది అని చెప్పారు. అప్పుడు ఆమెకి గట్టిగా అరిచేసి, ఎందుకు ఇలా చేస్తారు, ఒక్క చిన్న తాలింపు పోపు గురించి ఇది చేస్తున్నావు అని చెప్పి బయటికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి కూర్చొని ఏడిస్తే వీళ్ళందరూ వచ్చి ఓదారుస్తారనమాట. ఇంకా అక్కడంతా కూడా దాదాపుగా చాలాసేపు నడిచిందండి. తను చెప్పే మాటలన్నీ కూడా కరెక్ట్. అక్కడ పవన్ డిమాన్ వచ్చి ఎందుకు తినండి ఇది అది అంటేనేమో తినద్దు, నేను తిన్ను, ఇలా చేస్తే అలాగే ఇంత ఇది అని. అప్పుడు పవన్ డిమాన్ వచ్చి అడిగినప్పుడు కూడా ఇదేంటది, నిన్న మీరు కెప్టెన్సీ టాస్క్ నన్ను జైల్లో పెట్టడానికి కెప్టెన్గా మీకు అర్హత ఉందన్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని జైల్లో వేసేస్తాను, నాకు బిగ్ బాస్ ఏం చెప్పక్కర్లేదు అన్న మీరు అది కాస్త పోపు వేయడానికి వెళ్ళి ఫుడ్ మానిటర్ని తీసుకురండి అన్నారు, అది తప్పు కదా. అలాగే నేనేం ఇంత అడగట్లేదు, కొద్దిగానే అడిగితే వాళ్ళకు కూడా ఇంత ఎక్కువ అడుగుతున్నారు మీరు అన్నట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్తాను కదా, అది 3-4 టైమ్స్కి వేసుకునే పొడి అన్నమాట. కొద్దిగా పప్పు అన్ని వేయించేసి పొడి చేసుకుందాం అన్నది ఆమె యొక్క ఆలోచన ఆమెది. వీళ్ళు వినిపించుకోవట్లేదు కాబట్టి అది ఎక్కడ బయట పడలేదు. సో అది జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా తనూజ అంటుందన్నమాట, మీరు ఎలా ఉన్నా కూడా మీకు ఒక షుగర్ ఇచ్చాను మీరు అడిగినప్పుడే అని. ఇక్కడ
అంత గొడవ జరుగుతున్నప్పుడు మీరు అడిగినప్పుడే ఇచ్చాం అని చెప్పడం తప్పు. ఎందుకంటే ఈమె క్లియర్‌గా చెప్తుంది. నేను ఆ దోస ఒకటి కూడా తినలేదు. అందరికీ కావాలంటే అది బావుంటుందని చెప్పి అడిగా. ఇంకా ప్లస్ షుగర్ ఎక్కువుంది. ఒక్క స్పూన్ షుగర్ ఉంటే నాకు ఎలాగైనా ఇవ్వని చెప్పి అడిగితే తప్పు అన్నది ఇదన్నమాట. సో, ఖచ్చితంగా అదైతే ఆహ్, అనకుండా ఉండాల్సింది. నీకు షుగర్ ఇచ్చాను, ఇవ్వడిగితే ఇవ్విచ్చాం, అదడిగితే ఇది ఇచ్చాం అని చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తను ఆకల్లో ఉన్నారు కాబట్టి తను ఏదైనా మాట్లాడతారు. ప్లస్ ఏడుపులో ఉన్నారు కాబట్టి అక్కడ వీళ్ళు ఆలోచించి మాట్లాడాలి. బట్ ఇక్కడ కూడా తనూజేమో రెచ్చిపోయినట్టుగా మాట్లాడించిందనమాట. అందు గురించి ఇంక భరణి అయితే సేఫ్ గేమ్ లాగా ఆపండి, ఇంక మీరు కొట్టుకోకండి ఇది అది అన్నారు. అన్న తర్వాత కూడా ఇంకా వాళ్ళెవరు అక్కడ వినిపించుకునే పొజిషన్ లేదు. అక్కడ అప్పుడు డైలాగ్ కొట్టింది. ఈ డైలాగ్ అక్కడ అంతకుముందు చెప్పింది కాబట్టి ఇదేమీ వెనక్కి చెప్పుకున్నట్టు లేదు. మొహం మీదే చెప్పింది. నువ్వు అమ్మాయిలైతే కోఆపరేటివ్‌గా ఉంటారు. నేను కొద్దిగా అమ్మలాగా ఉన్నాను కాబట్టి ఐ మీన్ ఆంటీలా ఉన్నా కాబట్టి నాకు నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే సేమ్ ఫ్లోరాకి గూడా అదే చేస్తాడు. ఫ్లోరాకి ఏమవుతుందంటే మానిటరింగ్ ఇచ్చేటప్పుడు మీకివ్వను అంటే ఆమె అడుగుతుంది. నాకెందుకు ఇవ్వవు మానిటర్ కింద అంటేనేమో లేదు వాళ్ళకి ఇస్తాను. ఎవరికి వాళ్ళ ఎంట్రన్స్ దాన్ని కెప్టెన్సీ రూమ్‌లోకి మళ్ళీ తనూజాకిని, దివ్యకే ఇస్తాడనమాట. ఫ్లోరా వద్దు అని. అదేంటి నీతో మాట్లాడట్లేదు, నాతో ర్యాపో కుదరట్లేదు నువ్వంటున్నావు కాబట్టి యూ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు మీ. నాకిస్తే మనిద్దరం ర్యాపో పెంచుకోవడానికి ఉంటుంది. నాతో మాట్లాడకుండా మనిద్దరి మధ్యన బాండ్ ఎలా పెరుగుతుంది అని చెప్పడం క్లియర్ మంచి పాయింట్ ఫ్లోరాదైతే. సో, అందునుంచి ఆమె అది కలిపి చెప్తుందనమాట సంజన. సో, అలాగా తనకైతే చెప్తుంది. బట్ వచ్చి సారీ చెప్పినా గూడా మళ్ళీ అంటే సారీ అంత ఫాస్ట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. రీతు మంచిగా అంటే వేరే లైవ్‌లో చెప్తుందనమాట. ఆమె ఇప్పుడు డల్‌గా బ్రేక్‌లో ఉన్నప్పుడు వెంటనే సారీ చెప్పేసి ఇప్పుడు తినేద్దాం రండి ఇదంటే ఎవరు తింటారు? సో, ఆమెను వదిలేయండి ఇదని. ఆమేం చేస్తుంది, సరే మీరు ఇంతటితో మీరు చేయండి, నన్ను వదిలేయండి, నేనెళ్ళి బయటికెళ్ళి తింటాను, పద కళ్యాణ్ అని చెప్పంటుంది. ఇక్కడ మళ్ళీ అనవసరంగా పవన్ డిమాన్ ఎళ్ళేదేదో తింటే తిన్నారు, లేకపోతే ఏదో లేదు. అనవసరంగా అంటే తను ఇష్యూని సాల్వ్ చేయాల్సింది పోయి ఇంకా కొద్దిగా రెచ్చగొట్టినట్టు, ఇది అది తినడానికి లేదు, మీరు అదన్నీ ఇస్తేనే వాళ్ళు ఒప్పుకున్నా గూడా నేను ఒప్పుకోను, ఈళ్ళెలా తింటారు అన్నట్టుగా మాట్లాడి, ఇక్కడ ఫుడ్ చేస్తున్నాం గదా! ఇక్కడిదే తినాలని. అంటే ఆమె అదందుంచే నేను చచ్చిపోయినా గూడా ఇక్కడే ఉంటాను. అక్కడ తినొద్దంటాడు, ఇక్కడ చేయనంటారు. దీని గురించి ఇంత రచ్చ చేసి ఇప్పుడు ఎలా తింటాను అనడంలో 100% ఆమె గేమ్ ఆడింది. ప్లస్ 100% ఆమె పాయింట్స్ పర్ఫెక్ట్. వీళ్ళు కావాలని రెచ్చగొట్టి వీళ్ళు ఈగోకి పోయారు కాబట్టే ఇంత రప్చర్ అయితే జరిగిందనమాట. ఇంకా శ్రీజ అయితే ఔట్ ఆఫ్ ద పనిష్మెంట్ అండి. తను నిన్న డ్రెస్ మార్చుకోవాలి, సేమ్ డ్రెస్ ఫాలో అవ్వాలన్నారు కదా! సో, బిగ్ బాస్ అయితే అది చెప్పాడు. ఇంకా ఇమ్యూనిటీ టాస్క్‌లు అనమాట. ఇమ్యూనిటీ టాస్క్ వచ్చేసరికి ఇంకా సంజన ఏమో ఒక టీము, సుమన్, దివ్య ఒక టీము. ఇక్కడ ఒక బ్లాక్ అయితే సుమన్, దివ్య ఒకటైతే వదిలేశారు. అంటే అది కొద్దిగానే చిరుగుంది. మేబీ అది అంటే నాకు అర్థం కాలేదు. పూర్తిగా అది చిరగాలి అని చెప్పారన్నప్పుడు చెయ్యాలి. సో, అది తప్పయిందని నాకు ఉద్దేశం. అది అలాగే కాకుండా వీళ్ళ సైడ్ ఉన్న వన్ ఆఫ్ ద బ్లాక్ సుమన్ అయితే పగలగొడతారు. సో, అప్పుడు అది కరెక్టా కాదా అంటే సంచాలక్ నిర్ణయం. సో, నాకైతే అక్కడ ఫౌల్ కింద అనిపించింది సుమన్, దివ్య. ఇంకా నెక్స్ట్ ఏమో హరీష్ అండ్ ఫ్లోరా, తనూజ అండ్ భరణిలో ఇద్దరు మిగిలిపోయి కొట్టేశారు కాబట్టి అది క్లియర్‌గా అయితే ఇద్దరిది ఫౌలే. శ్రీజ అండ్ రాథోడును, రీతు కళ్యాణ్‌లో ఇక్కడ రీతు ఏం చేస్తుందంటే క్లియర్‌గా తెలివిగా రాము రాథోడ్‌ని పట్టేసుకొని నుంచుంటే వీళ్ళందరూ కొడతారు. ఇక్కడ శ్రీజ ముట్టుకోలేదండి. బట్ లాస్ట్‌కి అంటే నేను మళ్ళీ ఇంకోసారి ఎపిసోడ్ ఎప్పుడైనా చూసి ఏదైనా ఉంటే గనుక ఒక షార్ట్ క్రియేట్ చేయడానికి చెప్తాను. బట్ తను ముట్టుకోకపోయినా గూడా నువ్వు స్టార్‌ని ముట్టుకున్నావు అని చెప్పి, ఎందుకంటే రీతు చౌదరికి వీళ్ళకి రాకూడదన్నట్టుగా అక్కడ ఫౌల్ అని ప్రకటించేశాడు. నన్నడిగితే అక్కడ ఫౌల్ వాళ్ళది లేదు, వీళ్ళది ఫౌల్ అయ్యి ఔట్ అయిపోయారు కాబట్టి వీళ్ళు పోయారు. వాళ్ళిద్దరూ ఉండాలి. రాము రాథోడ్ అండ్ శ్రీజ ఉండాలి. బట్ అది తుది నిర్ణయం బై సంచాలక్ అనేసరికి ఇంక బిగ్ బాస్‌కి గూడా నచ్చలేదు. ఏంటి ఎవరు సరిగ్గా క్లియర్‌గా ఆడలేదని చెప్పి నెక్స్ట్ ఏమో ఇది పెడతా అన్నారనమాట సెకండ్ టాస్క్. సో, అది కన్నా ముందర మధ్యలో ఏం జరుగుతుందంటే ఇంకా ఇక్కడ సంజన అయితే గనక లైవ్‌లో గూడా కలిపి చెప్తున్నానండి. సంజన కొద్దిగా ఒక పాయింట్ అయితే అది నాకు అర్థమైందే చెప్తున్నాను. మళ్ళీ మీరు ఏదన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. తనొచ్చేసి ఇమాన్యుయల్‌తో చెప్తుందనమాట. ఏంటి ఇలా ఇంత చేస్తుందేంటి చీప్ మెంటాలిటీగా ఇంత చెత్త బిహేవియర్ ఏంటి అన్నట్టుగా మాట్లాడుతుంది. అది చీప్‌గా ఉంది ఇదని. ఎందుకు అంటే
తను ఒక స్పూన్ షుగర్ గురించి అంతసేపు మాట్లాడుతుంది అని చెప్పి అన్నట్టుగా అంది. కాకపోతే ఎక్కడో రివ్యూయర్స్ అందరూ వేరే వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ తను కాఫీ గురించి మాట్లాడింది అన్నట్టుగా చెప్తున్నారు. తనెక్కడా గూడా నాకు కాఫీ గురించి మాట్లాడినట్టు అనిపించలేదు. బట్ ఇంకా ఎక్కడైనా క్లియర్‌గా అది నాకు ఎక్కడైనా క్లిప్ దొరికితే గనక నేనది మళ్ళీ ఇంకో షార్ట్ చేయడానికి చూస్తానండి. బట్ మీరైతే కమెంట్ అయితే చేయండి. మీకేమనిపించింది ఆ విషయంలోని? అందు గురించి ఇంకా దాని తర్వాతేమో భరణి వచ్చి అడుగుతాడు. అందరూ తిన్నారు గదా! నువ్వు ఒక్కదానివే ఎందుకున్నావు తింటూ అంటే, హరీష్‌ని అడుగుతానని చెప్పి హరీష్ దగ్గరికెళ్ళి 2 గుడ్లు నావున్నాయి. మీరు ఆమ్లెట్ చేసిస్తారా? లేకపోతే బుర్జీ చేసిస్తారా? అంటేనేమో ఆయన చేసిస్తాను. బట్ నేనేమో ఇప్పుడు స్నానం చేయలేదు ఓకేనా అన్నట్టుగా జోక్ చేస్తాడు. బట్ ఆయన చేశాడని తెలుసు. ఆయనేమో లేదు ఇంకెందుకైనా మంచిదని చెప్పి సెంటు కూడా కొట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే భరణి అన్నారనమాట. ఆయన వద్దులే ఆయన టెనెంట్ కదా! ఆయన వేరే కదా! నేను చేస్తాను. యాస్ ఎ మానిటర్ ఐయామ్ ఓకే అని. ఆయన కూడా కుకింగ్ మానిటర్ అనే ఆయన కూడా అనుకుంటున్నాడు. ఆయనేం అసిస్టెంట్ మానిటర్ అని అనుకోవట్లేదు. అది ఎందుకంటే నెక్స్ట్ కన్వర్జేషన్‌లో తెలుస్తుంది లైవ్‌లో. సో, ఇక్కడేమో చెప్తుందనమాట భరణితోటి. నేను సరే అయితే నాకు 2 గుడ్లు వేయమని. వేద్దాం అనుకునే లోపలే వేరే సంచాలక్‌గా తిను పవన్ డీమన్ లోపలికెళ్ళేసరికి బయటకొచ్చిన తర్వాత అదేంటి నువ్వేం చేస్తున్నావు డాడీ అని నాన్న అని తనుజ వచ్చి అడిగినప్పుడు, లేదు గుడ్లు ఏస్తున్నాను వాళ్ళకి ఇదని. అక్కడ క్లియర్‌గానే భరణి మామూలుగానే చెప్తాడండి ఫస్ట్. ఏముందిలే వేసేద్దాంలే 2 ఇదని. ఇక్కడ మళ్ళీ ఈగోకి తనూజ యొక్క ఈగోకి పోయి తను ఇలా చెప్తుందనమాట. ఏంటి నా మాట వినరా? నేనున్నది ఎందుకిక్కడ అన్నట్టుగా మాట్లాడి రెచ్చగొడుతుంది భరణి. భరణి ఏమో ఏంటి అని చెప్పి అన్నాడు గానీ, నీ తన్నేం అనలేదు. అదే చెప్తాడు. నా మీద నేను అనుకున్నాను ఏంటి ఇలా జరుగుతోంది అంతేదో నేనేదో ఒకటి కామ్ చేసి ఆమెకి 2 ఒక్క బుర్జీ చేసి ఇచ్చేస్తా ఇదని చెప్పి. ఇంతలోకేమో తనుజ వచ్చి సంజన వచ్చి అంటుందనమాట. ఏంటి మీరు కుకింగ్ చేస్తే వద్దంటారు, వాళ్ళు కుకింగ్ చేస్తే ఓకే. అంతకుముందే ఏంటంటే సంచాలక్‌గా ఎళ్తున్నప్పుడు లైవ్‌లో పవన్ డీమన్ తినేం చెప్తుందంటే, సరే అది మాడిపోతుంది నేను కుక్ చేసేస్తాను మిగిలిందని చెప్పి తను కుక్ చేస్తుంది. మాడిపోకుండా ఉండడానికి. బట్ తనైతే కుక్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటొచ్చిందంటే క్వెషన్ తను యాక్చువల్ మానిటరు. ఇతను అసిస్టెంట్ మానిటర్ కాబట్టి ఇతను చేయడానికి లేదు అన్నట్టుగా వస్తుందనమాట. ఇంకా నేనైతే చేయను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని. ఇక్కడేమో సంజన ఏమో మీరైతే చేయకూడదు భరణి అన్న తనైతే చేయొచ్చు. ఇదెక్కడ న్యాయం ఇది అదని చెప్పి ఎళ్ళి కుకింగ్ మానిటర్‌ని మార్చేద్దాం అన్నట్టుగా ఇంకా టాపిక్ వచ్చి అందరూ భరణికి ఫస్ట్ ఏస్తారు గానీ లాస్ట్‌కేమో డెమాన్ అయితే మీరే గొడవ చేస్తున్నారు కాబట్టి మీరే తీసుకోండి అని చెప్పి ఆయనకైతే ఇచ్చేసాడు. సారీ సంజనకైతే ఇచ్చేసాడనమాట. సంజన ఈస్ ద న్యూ కుకింగ్ మానిటర్. చూడాలి దాని తర్వాత ఎలా జరుగుతాయి అన్నది. సో అదండి. దాని తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేసి ఇంకా సుమన్‌ని, దివ్యాని అయితే వీళ్ళిద్దరే సెలెక్ట్ అయ్యారు సెకండ్ టాస్క్‌కి. బట్ వీళ్ళిద్దరికి ఇచ్చిన పవర్ ఏంటంటే దే కెన్ చూజ్ అనదర్ 2 పీపుల్ అన్నట్టుగా చెప్తారనమాట. అయితే ఇక్కడ గానీ దివ్య ఎందుకో కొద్దిగా రాంగ్ స్టెప్ వేసింది అన్నట్టు నాకు అనిపించిందండి. ఆమేమో ఫస్ట్ ఏం చెప్తారంటే ఎలాగైనా స్ట్రాంగ్ పీపుల్‌ని వద్దు. మనం గేమ్‌లో గెలవాలి కాబట్టి అన్నట్టుగా చెప్పి తను అప్పటికే ఆలోచించింది గానీ, బట్ యాక్చువల్‌గా ఏంటంటే ఇమ్యూనిటీ టాస్క్ ఈజ్ లైక్ ఏ ఏంటంటే ఎవరైతే హౌస్‌కి అర్హులో వాళ్ళని పెట్టుకోవాలనమాట. అంటే సుమనును తనుజ అర్హులు కాదని కాదు. ఫ్లోరాను, తనుజ అర్హులు కాదని కాదు. ఈమె వీక్, స్ట్రాంగ్ అలా ఆలోచించింది గానీ, అలా కాకుండా ఈయన ఉండాలి. ఈయనకి ఇమ్యూనిటీ అవసరము. ఈయనకి అవసరం లేదు. అదన్నా ఆలోచించాలి. లేదంటే ఈమెకి ఇస్తే మనం ఇదవుతాము అనుకున్న వాళ్ళ గురించన్నా ఆలోచించుకోవాలనమాట. ఏది ఆలోచించకుండా స్ట్రాంగ్, వీక్‌నెస్ గురించి మాట్లాడడం నాకైతే ఆమె సైడ్ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదది. అది తప్పుడు ఆలోచనలా అనిపించింది. అంటే ఓన్లీ ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ గేమ్ గురించే ఆలోచించింది. బిగ్ బాస్ ఇది విన్న తర్వాత ఇలాంటి గేమ్ పెడతాడా? పెట్టడు. ఆబ్వియస్‌గా మార్చేసి జస్ట్ సింపుల్‌గా హౌస్ నిర్ణయంతో ముడిపడినట్టుగా పెట్టాడనమాట. ఎలా చెప్పాడంటే వాళ్ళ దగ్గర ఒక ఇదేంటది లాంటిది ఏర్పరిచారు. బ్రిడ్జ్ లాంటిది ఏర్పరిచి అందులో వీళ్ళు ట్రాక్స్ ఏమో వీళ్ళ దగ్గర నుంచి రావాలనమాట. మిగిలిన కంటెస్టెంట్స్ దగ్గర నుంచి. దానికి ఎవరిని పిలవాలి అన్నది నిర్ణయం బై సంచాలక్. ఆ సంచాలక్ ఎవరంటే పవర్ డీమన్‌ని వీళ్ళు ఎంచుకుంటారు. సో ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ వచ్చి తనేమో సుమన్‌కి, తనుజకి ఇచ్చాడు. ఇక్కడ ఇమాన్యుయల్‌ది పిచ్చి రీజన్‌లా అనిపించిందనమాట సుమన్ శెట్టికిను, తనుజకి ఇవ్వడానికి. ఫస్ట్ అయితే సుమన్ శెట్టికి ఇస్తాడనమాట. ఏమంటాడు మీ ఇద్దరిలో తను బాగా ఆడంటే ఇక్కడ దివ్య అయితే
నైస్గా డిఫెండ్ అయితే బాగా చేసుకుంది. అదేంటది ఇద్దరం చేసుకున్నాం కదా, మా ఇద్దరికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అన్నది మీరు పార్షియాలిటీ చూపిస్తున్నట్టుగా ఇదని చెప్పడం ఆయన నిరికించింది. ఆయన ఏదో ఒకటి ఇంకేం చేస్తాం అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ఇక్కడైతే కనుక సుమన్కి ఇచ్చినప్పుడు ఒకటే, నేను ఫస్ట్ అయితే 2 తనకే ఇస్తున్నాడేమో అనుకున్నా, బట్ 2 ఇచ్చే బదులు ఒకటి తనకి ఒకటేమో దివ్యకి ఇవ్వాలి యాక్చువల్గా అయితే, బట్ ఇవ్వలేదు. అది రీజన్ చెప్పడం తన సైడ్ నుంచి అది రాంగ్లా అనిపించింది. అదే లేదు నువ్వు శ్రీజ చెప్పినట్టుగా నెక్స్ట్ శ్రీజ వస్తుంది అనమాట. శ్రీజ అయితే క్లియర్గా చెప్తుంది, నీకు ఇస్తే కనుక మాకు ఇదవుతుంది, ఎందుకంటే నేను ఒకవేళ నామినేషన్స్లో ఉన్నప్పుడు నువ్వు అడ్డంగా ఉంటావేమో, ఎందుకంటే రీసెంట్గా వచ్చావు కాబట్టి. సో ఆబ్వియస్గా ఇక్కడ సుమన్ శెట్టిది శ్రీజ ఏమో సుమన్కి తనుజకి వాళ్ళిద్దరికే ఇచ్చింది. బట్ తను చెప్పిన రీజన్స్ అయితే ఓకే, నేను ఫ్లోరాకి అంతకుముందే ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చాను కాబట్టి తనకి ఇవ్వను, మిగిలిన మీ ఇద్దరికి ఇస్తానన్నా. ఇంకా భరణికి వచ్చేసి భరణి ఏమో సుమన్కి తనుజకి ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ దివ్యకి అయితే సారీ దివ్య అని చెప్పి ఆయన యొక్క అంటే అయ్యో అనుకుంటూ ఉండిపోతున్నాడు. కానీ ఆయన ఒక సేఫ్ గేమ్లో, ఎందుకంటే దివ్యానే తనకి హెల్ప్ చేసింది కెప్టెన్సీ టాస్క్లో, బట్ స్టిల్ ఈయన హెల్ప్ చేయలేకపోయాడు. ఆయన ఏం చెప్తాడంటే సుమన్ దగ్గర నేను పడుకుంటాను, నేను తనుజకి తప్పితే ఇంకెవరికి ఇవ్వలేను అన్నట్టుగా మాట్లాడతాడు. కాకపోతే ఏంటంటే ఆయన నైస్గా ప్లే గేమ్ చేసుకుంటూ ఉంటాడు, అది డైరెక్ట్గా చెప్పకుండా ఇలా ఇండైరెక్ట్గా చెప్పినట్టుగానే ఉంటుంది లైవ్లో ఆయన ఇచ్చిన కమెంట్స్ కానీ వీటిని బట్టి చూస్తే. సో ఇదండి ఈరోజు ఒపీనియన్. వీళ్ళిద్దరికి సుమన్కి తనుజకి అయితే ఇమ్యూనిటీ అయితే వచ్చేసిందని చెప్పారు. ఈసారి అవుట్ ఆఫ్ ద ఈ డిస్కషన్, నామినేషన్స్లో ఉండరు అని చెప్పి, మిగిలిన వాళ్ళు 10 మెంబర్స్లో ఎవరెవరు ఏంటో అన్నది చూడాలి. సో ఈరోజు ఎపిసోడ్ పైన ఇది నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ రివ్యూని లైక్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము అందరికి వస్తాం. బాయ్.